అందరికీ నమస్కారం. మనం పునుగులు చేసుకునేటప్పుడు చట్నీతో తింటాం గదా! చట్నీతో కాకుండా ఈ విధంగా చల్ల పునుగులు చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ సమ్మర్‌లో కూడా చాలా హాయిగా ఉంటది పొట్టకి. మజ్జిగ కొంచెం చిక్కగా చేసుకోవాలనమాట. అందులో సాల్ట్ కలుపుకొని తాలింపు వేసుకొని, పునుగులు వేసుకొని ఇందులో వేసుకోవడమే. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. చాలా హెల్తీ కూడా. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చల్ల పునుగుల కోసం పావు కిలో మినపగుళ్ళు తీసుకున్నాను. 2 సార్లు మంచిగా కడిగి, మంచినీళ్ళు వేసి మూత పెట్టేసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా చల్ల పునుగులు వేసేటప్పుడు, పెరుగు వడ వేసేటప్పుడు ఆ వేడిగా ఉన్న వాటిని నీటిలో వేసి పిండి పెరుగులో వేస్తారు. అలా వేయటం వల్ల చప్పదనం వచ్చేస్తది. అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటుండగా, మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉంటుండగా మనం పెరుగులో వేస్తే మంచిగా లాక్కుంటే హాఫ్ అన్ అవర్‌లోనే నానిపోతుంది. వడ గాని, పునుగు గాని. 4 అవర్స్ పాటు నానిన ఈ మినపగుళ్ళను నీళ్లు వంచేసి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేశాను. కొంచెం అల్లం వేశాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. గళ్ళుప్పు వేసుకుంటే మంచిగా పొంగుతాయి గారె గాని, పునుగు గాని. అందుకు గళ్ళుప్పు వేసేసి మిక్సీకి ఇచ్చేసేయాలి. మెత్తగా పేస్ట్‌లా చేసేయాలి. పెరుగు వడ చేసుకోవాలనుకుంటే ఇదే పిండిని ఫ్రిడ్జ్‌లో ఒక అరగంట పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను పునుగులు వేస్తున్నాను. పునుగుల కోసం కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటే బావుంటదనమాట. సెపరేట్‌గా కొంచెం ఇందులో సగం తీసాననమాట. తీసి సగం ఈ పిండిలో బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఒక కప్పు వరకు వేసాను బొంబాయి రవ్వ. వేసి కొన్ని వాటర్ వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసి ఆ నీళ్ళే వేసేసాననమాట. ఇందులో వేసి మంచిగా పేస్ట్‌లా కలిపేసుకోవాలి. మనకు పునుగులు వేసుకోవడానికి ఏ విధంగా రావాలో ఆ విధంగా చూసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలి. ఈ పిండిలో బొంబాయి రవ్వ హాఫ్ అన్ అవర్‌లో నానిపోతుంది. నానిపోయిన తర్వాత పునుగులు వేసుకోవాలి. బయట క్రిస్పీగా ఉండి లోపల మంచిగా ఉడికి చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఈ విధంగా పునుగులు వేయండి. పునుగులు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వేస్తారు. ఈ విధంగా మా పెద్దదిని ఏస్తదనమాట. ఇంక తన దగ్గర చూసి బానే ఉందని జెప్పేసి ఇంక అప్పటి నుంచి ఈ విధంగా గూడా ఏస్తాను. ఇడ్లీ పిండి, దోస పిండితో కూడా వేయొచ్చు. చూపిచ్చాను కదా ఇదివరకు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు. కానీ ఇవి కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. మన గారెపిండితోనే చేసుకోవచ్చు. సమ్మర్‌లో ఆయిల్ ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ దాహం దాహంగా అనిపిస్తది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా వేసుకోండి. చాలా మంచి టేస్ట్‌తో పాటు చాలా హాయిగా కూడా ఉంటది పొట్టకి. పెరుగు హాఫ్ లీటర్ తీసుకున్నాను. సాల్ట్ సరిపోయే విధంగా సాల్ట్ వేసుకొని, ఎంతైతే పెరుగు తీసుకున్నానో అంతే వాటర్ వేసాననమాట. ఒక కప్పు నిండా పెద్ద కప్పు నిండా పెరుగు తీసుకున్నాను. అదే కప్‌తో వాటర్ తీసుకొని కలిపేసేయాలి. సాల్ట్ సరిపోయే విధంగా వేసుకోవాలి. ఈ మజ్జిగలో తాలింపు వేసుకోవడమే. శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేశా. 2 పచ్చిమిరపకాయలు తరిగేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేశాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసి కలిపేసాం కదా మజ్జిగలో. పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు మజ్జిగలో వేసి కలిపేసేయాలి. గోరువెచ్చగా ఉంటుండగానే ఆ పునుగులు ఇందులో వేసేసేయాలి. హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి. హాఫ్ అన్ అవర్‌లోనే మంచిగా లాక్కుంటదనమాట. చాలా టేస్ట్‌గా ఉంటది. వెదర్‌ని బట్టి కూడా మనం తినే ఫుడ్‌లో కొంచెం చేంజ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా తినొచ్చు. అంతే హాయిగా కూడా ఉంటది పొట్టకి. నేను చేసిన ఈ చల్ల పునుగుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.